హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ప్రైవేట్ రీడింగ్స్ అయితే పెయిడ్ సర్వీసెస్ అండి. ఫ్రీ రీడింగ్స్ అయితే నేను ఆఫర్ చేయట్లేదు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈరోజు 2-2 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ 2-2 పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉండొచ్చు? ఐ మీన్ ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు? ఆర్ అసలు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, ఈ 2-2 పోర్టల్ ఏంటంటే బ్యాలెన్స్‌ని ఇండికేట్ చేస్తుందండి. రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఒక సిట్యుయేషన్ చాలా రోజుల నుంచి ఎందుకో కానీ చాలా ఇంబాలెన్స్‌లో ఉందనిపిస్తే అలాంటి సిట్యుయేషన్స్‌లో బ్యాలెన్స్ రావడం కానీ, హార్మోనీ క్రియేట్ అవ్వడం కానీ, అండ్ కొలాబరేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వడం. వ్యక్తులతో కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని మాత్రం నేను మాట్లాడను. ఏదైనా కూడా అవ్వచ్చు. అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈ పర్టిక్యులర్ ఇమేజ్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ ఉంది. మీకు ఏ కార్డ్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో ఐ మీన్ ఏ పాత్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. అసలు చూద్దాం. యూనివర్స్ మరి ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది అనేది. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఒకవేళ కానీ అంటే మీ లైఫ్‌లో స్టక్ అయిపోయి ఉంటే ఎటు వెళ్ళాలో తెలియక అంటే ఏం చేయాలో అర్థం కాకపోతే ఒక టైప్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో కానీ ఉంటే ఈ టైంలోని మీకు డిఫరెంట్ పాత్స్ అనేవి కనిపిస్తాయండి. బేసిక్‌గా మీరు ఏ పాత్‌నైనా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ పాత్‌ని చూజ్ చేసుకున్నా సరే మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు. కాకపోతే ఇది కూడా మీకు కొంత కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటుంది. ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అట్‌లీస్ట్ మీకు పాత్ అయినా కనిపిస్తుంది. ఇంతవరకు ఏంటంటే మీకు ఒక పాత్ కనిపించకుండా మీరేంటంటే స్టక్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అంటే పర్టిక్యులర్‌గా తెలుసుకుంటారండి. ఒక వేలో వెళ్ళొచ్చు. అట్‌లీస్ట్ ఒక హోప్ ఉంది అని అర్థం చేసుకుంటారు. అంటే మల్టిపుల్ పాత్స్ అనేవి మీకు కనిపిస్తుంటే ఏ పాత్‌లో వెళ్ళినా సరే డెస్టినేషన్‌కైతే రీచ్ అవుతారండి. కాకపోతే అక్కడ కూడా మీకేమనిపిస్తుందంటే మేబీ ఈ పాత్‌ని చూజ్ చేసుకోవాలా? ఈ పాత్‌లో వెళ్ళాలా? అనే ఫీలింగ్ వస్తది. బట్ మీరు ఏ పాత్‌ని చూజ్ చేసుకున్నా మీ డెస్టినేషన్‌కైతే రీచ్ అవుతారు. అట్‌లీస్ట్ మీకు అర్థమవుతుంది. మీరు ఒక స్టెప్ ముందుకు వేయడానికి ఛాన్స్ ఉంది. ఇది మీరు బేసిక్‌గా మిస్ అయ్యారు. ఇప్పటివరకు మీకు అంటే డోర్ క్లోజ్ అయ్యి ఉన్నట్టే అనిపించింది. బట్ ఇప్పుడు మాత్రం తెలుస్తుందండి. డోర్ ఓపెన్‌లోనే ఉంది. అండ్ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా ముందుకు వెళ్తే సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉండొచ్చు అని చెప్పి ఇలా కొంత మీకేంటంటే ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుందండి. ఇది మీరేంటంటే ఒక పాజిటివ్ సైన్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకేసారి కాకపోతే డిఫరెంట్ పాత్స్ కనిపించడం లేకపోతే వ్యక్తులేంటంటే మీకు ఇక్కడ కొంత క్లారిటీ ఇవ్వడం వల్ల మళ్ళీ మీకెక్కడో ఏమనిపిస్తదంటే ఏ పాత్‌లో వెళ్ళాలి అనే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ మాత్రం ఉంటుంది. డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మీరు కూల్‌గా థింక్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏ పాత్‌లో వెళ్ళినా సరే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి అని. ఈ కార్డ్ ప్రకారం అయితే నాకు అదే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. అసలు దీని వెనకున్న మెసేజ్ ఏంటనేది చూద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ క్లియర్ కట్‌గా అంటే డోర్ అనేది క్లోజ్ అయిపోయి మీ లైఫ్‌లోని మీరు స్టక్ అయిపోయి ఉంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు ఇంకొక డోర్ ఓపెన్ అవ్వడం కానీ, లేకపోతే మీకు పాత్ అనేది తెలుస్తుందండి. క్లియర్ కట్‌గా అదే ఇక్కడ మెసేజ్ కూడా ఛానెల్ అవుతుంది. న్యూ బిగినింగ్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఏదైనా సరే.
అది కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక బ్లెస్సింగ్ లా అనిపిస్తది. ఇప్పటి వరకు మీరేంటంటే మీ లైఫ్‌లో స్టక్ అయిపోయి ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, అంటే కొంత క్లారిటీ లేకుండా ఉంటే మాత్రం ఇప్పుడు మాత్రం మీకు అర్థమవుతుందండి. డోర్ అనేది మీకోసం ఓపెన్ అయ్యింది. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఈ పాత్‌ని ఇప్పుడు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం క్లియర్ కట్‌గా తెలుసుకుంటారు. సో, దీనికి మీరు రెడీగా ఉండడమే. అండ్ మిగతా కార్డ్స్ కూడా చూద్దాం అసలు ఈ 2, 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉండొచ్చు? అసలు ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంత మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. థింగ్స్ ఏంటంటే, ఇమ్మీడియేట్‌గా అవ్వవు. మెయిన్ మీరెలా ఫీల్ అవుతారంటే, ఇది చేద్దాం, ఇలా ఉందాం అనుకోని మీరేదో ప్రయత్నం చేస్తుంటే, అది ఇమ్మీడియేట్‌గా మీకు వర్కౌట్ అవ్వదు. స్లోగా జరుగుతుంటదండి. మూవ్‌మెంట్ అయితే స్లోగానే ఉంటుంది. బట్ డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా జరుగుతాయి. సో, థింగ్స్ ఏంటంటే, మీరనుకున్న వెంటనే అవ్వకపోవడం వల్ల ఎక్కడో ఒక డిసప్పాయింట్‌మెంట్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, అసలు లైఫ్ ఏంటి ఇలా ఉంది అని ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ కానీ వస్తుంటదనమాట. ఇది ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే జరగాలని ఏం లేదండి. ఏదైనా సరే ఒక వర్క్ మీరు చేస్తున్నప్పుడు అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండి స్ట్రాంగ్‌గా చెయ్యాలి అనుకునే టైంలో ఇలాంటివి జరుగుతుంటాయి. సో, అది మీకేంటంటే కొంత డిప్రెసింగ్‌గా అనిపిస్తుంటదండి. ప్లస్ మీరేంటంటే ఏవో కొన్ని కోల్పోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఒకటి లాస్ అనేది ఏ రకంగా అయినా రావచ్చండి. ఫినాన్షియల్ లాస్ రావచ్చు. లేకపోతే ఏవైనా వస్తువులు పోగొట్టుకోవడం, లేకపోతే ఇంకేదైనా కొన్ని మిస్ అవ్వడం ఆపర్చునిటీస్ అలాంటివి కూడా జరగొచ్చు. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత డిసప్పాయింట్ అవుతుంటారు. సో, ఇది ఏంటంటేనండి ఎండింగ్ అండి. ఏదైనా ఒకటి ఎండ్ అయితేనే కదా న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. సో, న్యూ బిగినింగ్ జరుగుతుంది. అది పోయినా మీకు ఇంకొక దారి కనిపిస్తుంది. లేకపోతే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి మీకు దారి కనిపిస్తుంది అని మీరు కొంత పాజిటివ్‌గా ఉంటే మాత్రం మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే కొంత మీరు అంటే ఈ పర్టిక్యులర్ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది మీకేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. అంటే ఇంక ఇంతేనా అనిపిస్తది. లైఫ్ ఇలానే ఉంటుందా? ఏంటి పరిస్థితి? అసలు అంటే మెయిన్ కొన్ని లాస్ అవ్వడం వల్ల మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారండి. అంటే ఎందుకిలా జరుగుతుంది అని అనిపిస్తుంటది. బట్ మీరు ఎప్పుడైతే ఈ ఫ్లోతో కంటిన్యూ అవుతారో, లేకపోతే థింగ్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో, మళ్ళీ కూడా మీ డెస్టినేషన్ ఏంటి? లేకపోతే మీ నేచురల్ పాత్ ఏంటి అనేది మీరు రియలైజ్ అవుతారంటండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే కొంత డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. సో, ఈ డిసప్పాయింట్‌మెంట్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకొక న్యూ పాత్ కనిపిస్తుంది. మీరేంటంటే ఎక్కడికి చేరాలో అక్కడికే చేరారు అని తెలుసుకుంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీకోసం యూనివర్స్ ఎలాంటి డోర్స్ ఓపెన్ చేసింది. అంటే ఒకటి బ్యాడ్‌గా జరిగింది అంటే అది ఎందుకు జరిగింది? సో, ఇక్కడ మీరు గుడ్‌గా ఏం అచీవ్ చేశారనేది కూడా మీకు తెలుస్తుందంట. అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని జరుగుతాయి. అంటే లైఫ్ అనేది ఏంటంటేనండి సైకిల్ అండి. కొన్ని గుడ్ థింగ్స్ జరుగుతాయి. కొన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి. సో, పర్టిక్యులర్‌గా ఈ 2 పోర్టల్ ఏంటంటే మీ లైఫ్‌లోకి బ్యాలెన్స్ తీసుకురావడం కోసం కొన్ని ఇంబాలెన్స్‌లో ఉన్నవి ఆర్ మీరు డిజర్వ్ చేయనివి మీకు దూరం చేయడం కూడా జరుగుతుందండి. సో, అలా దూరం చేసిన తర్వాతే మీరేంటంటే, మీ పాత్‌ని తెలుసుకుంటారు. అండ్ ట్రూగా మీరేం డిజర్వ్ చేస్తారు అనేది తెలుసుకొని, మీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మీరు స్టాండ్ తీసుకుంటారు అన్నట్టుగా ఈ కార్డ్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో, ఈ ప్రాసెస్‌ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే, వన్స్ ఈ ప్రాసెస్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ లైఫ్‌ని మీరు మళ్ళీ కూడా ఫీల్ అవుతారండి. మీకు ఎక్కడో తెలియని అంటే ఆ ఎక్సైట్‌మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొన్ని థింగ్స్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంటాయి. కాకపోతే ఇవి యాక్సెప్ట్ చేసి అంటే నేచురల్‌గా మీ లైఫ్‌లో మీరు ఫ్లో అవుతున్నప్పుడు మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికే చేరుకుంటారు అన్నట్టుగా యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా సైన్ ఇస్తుంది. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా కొంత థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. మీ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది అని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో కూడా
ఒక కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇద్దరు కూడా ఏంటంటే ఈ టైంలో కొంత రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! హార్మోనియస్‌గా ఉంటుంది. బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి. సో, ఆ లవ్ అనేది మాత్రం బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇద్దరు కూడా క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేయడం కానీ, మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. రిలేషన్‌షిప్‌లో ఎక్కడైనా సరే అంటే డ్యామేజ్ కానీ జరిగినట్టయితే అది ఇప్పుడు రిపేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మంచిగానే ఉందండి. కొంచెం ఫినాన్షియల్ యాస్పెక్ట్‌లో అండ్ కెరియర్ యాస్పెక్ట్‌లో మాత్రం చూసుకోండి. అండ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉంటాయండి పర్సనల్ లైఫ్‌లో కూడా. సో, అలాంటి వాటికి కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. ఏదైనా సరే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందండి. ఈ 2 పోర్టల్ లానే. కొంచెం కాన్ఫిడెంట్‌గా కూడా ఉండండి. ఏదైనా సరే మీరు అంటే మిస్ అవుతున్నా, లేకపోతే ఏదైనా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజ్ అయిపోతున్నా సరే, మీరేంటంటే మీ కాన్ఫిడెన్స్‌ని మాత్రం విడిచిపెట్టొద్దండి. ఏ రోజైతే మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుందో, ఆ రోజు ఏంటంటే మీరు అంత ఈజీగా సక్సెస్‌నయితే చూడలేరండి. యాక్చువల్‌గా సక్సెస్‌కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ, మీరు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉండి, మీరు ఎంతో స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తే కానీ, మీరేంటంటే ఆ హ్యాపీనెస్ అయితే చూడలేరండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. కాకపోతే మీ వైపు నుంచి మీరేంటంటే మెంటల్‌గా అన్నింటికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. మీరేంటంటే భయపడడం కానీ, లేకపోతే ఇది నా ఫేవర్‌లో జరగట్లేదు. సో, ఇంకింతేనా అని మీకు ఇలా అనిపిస్తుంటే, మీరు అలా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు అంటే అన్నింటికి ఎప్పుడైతే ప్రిపేర్డ్‌గా ఉంటారో, ఏం జరిగినా సరే పర్వాలేదు. నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అన్నింటిని కూడా నేను ఫేస్ చేస్తాను అన్నట్టు ఉంటే, ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీకేంటంటే ఒక బ్లెస్సింగ్ అవుతాయండి. క్లియర్ కట్‌గా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ ఇప్పుడు ఏవైతే జరుగుతాయో, ఈ లాసెస్‌కి మీరు ఎంతైతే సఫర్ అయ్యారో, అంతకి డబల్ కూడా మీరు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి, అంటే అసలు వాటి పర్పస్ ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. ఎక్కడో కానీ మీకది అర్థమవుతుందండి. మీకు అర్థమవుతున్నా సరే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనంటే హ్యాండిల్ చేయలేరేమో అని అనుకుంటున్నారు. మేబీ మీరేంటంటే సరెండర్ అయిపోవాలేమో, లేకపోతే ఇలా సరెండర్ అయితే ఇది ప్రాబ్లమ్ అయిపోతుందేమో, ఇలా ఆలోచిస్తున్నారండి. మీకు ఆన్సర్స్ అయితే తెలుస్తున్నాయి కానీ, ఆన్సర్స్‌ని ఎందుకో కానీ హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బికాజ్ ఎందుకంటే మీరు భయపడుతున్నారండి. అండ్ పాస్ట్‌తో కూడా కొన్ని అటాచ్‌మెంట్స్ అనేవి పెంచుకున్నారు. అంటే సిట్యుయేషన్స్ ఇలానే ఉండాలి, లేకపోతే వ్యక్తులు ఈ రకంగానే కోఆపరేట్ చేయాలి. ఇలా అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీకున్నాయి. ఇవి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పను కానీ, ప్రతి మనిషికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదండీ! అలా చూసుకున్నట్టయితే మీకు కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, ఇలా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల మీరేంటంటే ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. మీ హార్ట్‌లోనే ఉన్న ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, మీరు యాక్సెప్ట్ చేయని దానికి సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయడం కానీ, వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారండి. సో, మీరేంటంటే ఫైనల్‌గా చాయిసెస్ చేసుకుంటారండి. ఇంకా మీరు నిజంగానే బ్యాలెన్స్ చేసే పరిస్థితయితే వస్తుంది మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని. సో, నాకేమనిపిస్తుందంటే ఇంకా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఒక స్టాండ్ తీసుకొని అంటే దాని ప్రకారం మీరు చేయాల్సింది చేస్తారేమో అని అనిపిస్తుంది. ప్లస్ ఈ స్టాండ్ తీసుకోవడం కూడా ఎలా తీసుకుంటారంటే, ఇప్పటివరకు మీరు ఏదైతే జరుగుతది అని భయపడుతున్నారో, లేకపోతే ఏ అటాచ్‌మెంట్స్ అయితే విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదో, ఇప్పుడు ఆ అటాచ్‌మెంట్స్‌ని విడిచిపెట్టి, మీకు ఫైనల్‌గా అర్థమైన దాని ప్రకారం మీరేంటంటే మూవ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుందండి. ఇది ఇనీషియల్‌గా మీకు కొంత కష్టంగానే ఉంటుంది కానీ, బట్ వన్స్ ఈ పాత్‌ని చూజ్ చేసుకున్న తర్వాత మీరు చాలా కంఫర్టబుల్‌గా కూడా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. డెఫినెట్‌గా మీకిది ఈజీ పాత్ అవుతుందండి. ఇప్పుడు మీరేంటంటే స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు లైఫ్ అనేది పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ అనేది ఇలానే అవ్వాలి అనే కోరిక చాలా బలంగా ఉంది. కానీ మీరేంటంటే దాన్ని తీర్చుకోవడానికి కానీ, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి కానీ కరెక్ట్‌గా మీరేంటంటే థింక్ చేయలేకపోతున్నారు. ఆర్ మీకు ఆన్సర్ తెలిసినా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు మీలో ఏంటంటే అలాంటి చేంజెస్ ఒస్తాయి. సో, ఈ 2 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల మీరేంటంటే గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బ్యాడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. యాక్చువల్‌గా అవి బ్యాడ్ కాదు. బట్ ఎందుకు జరిగాయి అనేది మీకు ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత అర్థమవుతుంది. కాకపోతే మరి ఏదైనా సరే జరిగినప్పుడు కొంత అప్‌సెట్టింగ్ గానే ఉంటుంది కదా! మీరు కూడా అదే ఫేస్ చేస్తారు. బట్ దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేనొకటి చెప్తానండి. మీ వస్తువులతో కానీ, మీ డబ్బులతో కానీ, మీరు అంటే పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ వ్యక్తుల విషయంలో కూడా వాళ్ళని మీ విషయాల్లోకి ఇన్వాల్వ్ చేయడం కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. టైమ్ బీయింగ్ అంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేయొద్దు అని చెప్పను కానీ, ఎవరేంటో తెలుసుకున్న తర్వాత ఛాన్స్ ఇస్తే మాత్రం మంచిదండి. అది కొంచెం చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ టు ఎవరైతే ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ కార్డ్ ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కార్డ్ చూసినప్పుడు ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంటదంటే ఆ, మీరు డార్క్నెస్ లో ఉన్నారండి. అంతే, మీ లైఫ్ లో మీరేంటంటే డార్కెస్ట్ పీరియడ్ లో ఉన్నారని చెప్పొచ్చు, ఆర్ డార్కెస్ట్ ఫేజ్ లో ఉన్నారని చెప్పొచ్చు. అంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్ ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ముందుకు వెళ్ళడానికి అసలు పాత్ ఉందా అని ఇలాంటి అంటే డౌట్స్ ఉన్నాయండి. అసలు మీ లైఫ్ లో మీరు లైట్ ని చూస్తారని అనుకోవట్లేదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక పాత్ లోకి పిలుస్తుంది, అంటే ఆర్ చూపిస్తుంది మీకు డైరెక్షన్ అనేది. మీరు మేబీ ఈ పాత్ లోకి వెళ్తే బాగుంటుంది అని, బట్ మీరు ఏంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ లోని మీరు అంటే డార్క్నెస్ ని చూస్తున్నారు కాబట్టి మీకు ఇంకా డార్క్నెస్ అనేది కంటిన్యూ అవుతుందనే అనిపిస్తుంది. మీరు ఆ పాత్ ని చూస్ చేసుకున్నా సరే డార్క్నెస్ నే ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు. కానీ యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు ఒక పాత్ ని చూపిస్తుంది అంటే అక్కడ లైట్ ఉంది కాబట్టి. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. మీలో ఇన్‌సెక్యూరిటీస్ అనేవేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడ మీకు మీ ఇంట్యూషన్ ద్వారా ఒకటి చెయ్యాలి అని అనిపిస్తున్నా సరే మీరు చేయడానికి ఎందుకో కానీ ముందుకు రాలేకపోతున్నారు. చేస్తే ఏమవుతుందో, కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఫేస్ చేయాల్సి వస్తుందనే భయమే మీకు ఎక్కువగా ఉంది. సో, మీరేంటంటే స్టక్ అయిపోయారండి. ఇక్కడ యూనివర్స్ మీకు సపోర్ట్ చేయట్లేదు, మీకు పాత్ చూపించట్లేదు అనైతే ఏం లేదు. మీకు క్లియర్ కట్ గా యూనివర్స్ పాత్ చూపిస్తుంది. యాక్చువల్ గా యూనివర్స్ ఏంటంటే ఎవరికి కూడా డైరెక్షన్ ఇవ్వదండి, మీరు ఇలానే చేయండి అలానే ఉండండి అని. కానీ మీకు మాత్రం ఇక్కడ ఒక పాత్ అయితే స్పెసిఫిక్ గా చూపిస్తుంది. సో అది ఎందుకు అంటే లైట్ ని మీరు చూడాలి అని చెప్పి. బికాజ్ ఎందుకంటే మీరు ఎక్స్ట్రీమ్ డార్క్నెస్ ని ఇప్పుడు మీ లైఫ్ లో ఫీల్ అవుతున్నారు కాబట్టి. సో అసలు ఈ కార్డ్ వెనుకున్న మెసేజ్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఈ కార్డ్ వచ్చిందంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇంకా మీరు ఏ సిచ్యువేషన్ కోసం అయితే బాధపడుతున్నారో, ఏ సిచ్యువేషన్ లో అయితే ఎక్స్ట్రీమ్ గా పెయిన్ తీసుకుంటున్నారో, ఇంకా ఇది ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసిందండి. ఇంకా ఈ పెయిన్ ని పక్కన పెట్టేసి మీ లైఫ్ లో మీరు ముందుకి ట్రావెల్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఈ కార్డ్ క్లియర్ గా చూపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇది మీరు హీల్ అయ్యే టైం అంట. స్పెసిఫిక్ గా ఈ 2 పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని థింగ్స్ ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. ఆ ఫ్లో అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఇది స్కిప్ చేయడానికి లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక పాత్ ని చూస్ చేసుకుని ముందుకు వెళ్తారో ఆ రోజే మీరు హీల్ అవ్వడం జరుగుతుందంట. ఆ రోజే మీరు ఏంటంటే ఈ డార్క్నెస్ నుంచి బయటకు వచ్చి లైట్ ని చూస్తారంట. మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్, యూనివర్స్ మీకు ఎందుకు పుష్ చేసింది అనేది తెలుసుకుంటారంట. సో ఇక్కడ ఎవరు కూడా చేంజెస్ ని రెసిస్ట్ చేయొద్దండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ కొన్ని సైన్స్ ఇస్తున్నప్పుడు మీకు అది అర్థం అవుతున్నప్పుడు మీరు ఇంకా అంటే అది పక్కన పెట్టేసి మీరేంటంటే వెయిట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందండి. బికాజ్ ఎందుకంటే మీరు హీల్ అవ్వాలంట. సో వన్స్ మీరు ఈ పాత్ ని చూస్ చేసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా అయినా హీల్ అవుతారు. లైట్ అనేది ఎలా అయినా సరే మీకు కనిపిస్తుందంట. ఆ లైట్ ని మీరు ఎంబ్రేస్ చేసుకోవడం కోసం అయినా సరే వెళ్ళాలి. మీ లైఫ్ లో మీరు ముందుకి ఈ టైంలో వెళ్తేనే బాగుంటుంది అన్నట్టుగా యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది. అసలు ఇంకా చూద్దాం మీ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ టైం ఏంటంటే మీకు బాగా యూజ్ అవుతుందండి. మీరు హీల్ అవుతారండి. క్లియర్ కట్ గా ఎవరైతే మీ లైఫ్ లో ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఉన్నారో, లేకపోతే ఒక గ్రీఫ్ లో ఉన్నారో, మీరేంటంటే హీల్ అవుతారండి. థింగ్స్ ఏంటంటే మీకు బెటర్ అవుతున్నాయి. అండ్ మీరు హీల్ అవ్వడం అనేది కూడా మీరు ఫీల్ అవుతారంట. సో మీరు హీల్ అవ్వడం కోసం ట్రై చేస్తూనే ఉండండి. అంటే మీ మీద మీరు వర్క్ చేయాలండి. మీ లైఫ్ కోసం మీరేంటంటే ఇక నుంచి ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వ్యక్తుల కోసం పెట్టారా, సిచ్యువేషన్స్ కోసం పెట్టారా, ఇదంతా కూడా అనవసరం అండి. బట్ ఇప్పుడు మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీకోసం మీరు ఏదైనా చేయాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. సో కొంచెం అలర్ట్ గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మెయిన్ మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, మీకు ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనేది మీరు తెలుసుకొని
దాని మీద ఫోకస్ చేసి మీరేంటంటే వర్క్ చేస్తే బాగుంటుందండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీకు ఒక ఆపర్చునిటీ అయితే వస్తుందండి. మీ లైఫ్‌లో కెరియర్ యాస్పెక్ట్‌లో కానీ, లేకపోతే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ ఆపర్చునిటీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకటి తెలుసుకోండి అదేంటంటే ఇది ఆపర్చునిటీయా? లేకపోతే ఇది కూడా అంటే మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చిందా అనేది మాత్రం మీరే తెలుసుకోవాల్సి ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే క్లియర్ కట్‌గా మీరు దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఇది ఆపర్చునిటీ అవుతది. బట్ ఇది మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే ఇంకొక ఫెయిల్యూర్ అవుతుందండి. సో, క్లియర్ కట్‌గా ఇది మీ మీదే డిపెండ్ అయ్యి ఉన్న సిట్యుయేషన్ అన్నమాట. ఒకటి మీలో చాలా మంది జాబ్ ట్రయల్స్‌లో ఉండడం కానీ, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదైనా సరే ట్రై చేస్తుండడం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంటే వ్యక్తితో మాట్లాడడం కోసం ఛాన్స్ వస్తుందా లేదా ఇలా చూస్తుంటారు రకరకాలుగా. సో, ఏదైనా సరే ఈ టైంలో మీకొక ఆపర్చునిటీ అయితే ఏదో ఒక వేలో వస్తుందండి. ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా రావచ్చు. బట్ దీన్ని మీరు యుటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది మాత్రం యూనివర్స్ చూస్తుంది అంతే. యూనివర్స్ ఏంటంటే ఇందులో ఇంటర్ఫియర్ అవ్వదండి. మీరు అంటే సోల్‌గా దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్స్ ఈ విషయంలో మీకు సైన్స్ కూడా ఇవ్వదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ 2 పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పార్ట్నర్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం కానీ, ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ రావడం కానీ, మీరేంటంటే ఎవరికైనా మనీ ఇచ్చేసుంటే వాళ్ళు మీకు అది తిరిగి ఇవ్వడానికి ట్రై చేయడం కానీ, మొత్తానికి ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్ని మాత్రం వర్కౌట్ అవుతుంటాయండి. ఈవెన్ మీరేంటంటే లోన్ కోసం ట్రై చేస్తుంటే మనీ రావడం కానీ, వ్యక్తులతోని మీరేంటంటే కనెక్షన్స్‌ని డెవలప్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. మెయిన్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా మంచి టైం అండి. మీలో ఎవరైనా సరే నెక్స్ట్ మంత్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సరే కొత్తగా చేంజ్ చేసుకోవాలి అనుకున్నా సరే, మీకు బాగా వర్కౌట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు కాబట్టి మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక బెస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వడం కూడా మీకు తెలుస్తుంటదండి. అండ్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతారంట. వీళ్ళు అంటే లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ ఎవరైనా సరే ఒక వ్యక్తి మాత్రం మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. అదైతే కన్ఫర్మ్. సో, ఆ వ్యక్తి కూడా గుడ్ పర్సనా? బ్యాడ్ పర్సనా? అసలు వాళ్ళు ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆపర్చునిటీ ఆర్ విండ్ ఫాల్ అనే కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సో, చెప్పలేమండి. వాళ్ళు గుడ్డా, బ్యాడా అనేది వాళ్ళతో మీరు మాట్లాడిన తర్వాత, ట్రావెల్ అయిన తర్వాతే మీకు అర్థమవుతుంది. బట్ ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవుతారు. అలా అని చెప్పి వీళ్ళు బ్యాడ్ పర్సన్ అవ్వాలని రూల్ కూడా ఏం లేదండి. మేబీ మీ లవ్ ఇంట్రెస్ట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది పెళ్లి కాని వాళ్ళుంటారు. మీరేంటంటే మ్యాచెస్ కోసం చూస్తుంటారు. ఈవెన్ అంటే మ్యారేజ్ అయిపోయి, డివోర్స్ అయ్యి కొంతమందేంటంటే సెకండ్ మ్యారేజ్ కోసం కూడా చూస్తున్న వాళ్ళుంటారు. మీలాంటి వాళ్ళు కూడా ఇదొక ఆపర్చునిటీ అవుతుందండి. ఏదైనా సరే దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి డివైన్ టైమ్ అయితే వస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అట్‌లీస్ట్ మీరేంటంటే ఫైనల్‌గా మీ లైఫ్‌లో మీరెక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే, ఇప్పుడు టైమ్ అనేది మూవ్ అవుతుంది. మీ లైఫ్‌లోని మీరేంటంటే ముందుకు వెళ్తున్నారు అనేది రియలైజ్ అవుతారండి. థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతున్నాయి. ఎందుకో కానీ మేజర్‌గా షిఫ్ట్స్ అనేవి మీరు ఫీల్ అవుతున్నారు అనేలా ఇక్కడ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఫిబ్రవరి మంత్ అయితే మాత్రం నాకు తెలిసి మీకు అన్ని రకాలుగా కూడా బెటర్‌గానే ఉంటుందని అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా సరే నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్ నుంచి ఏవైనా కొన్ని ప్లాన్స్ చేసుకొనుంటే ఆర్ మీరేంటంటే కొన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తే, ఇప్పుడు అవి వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. బట్ మీకే ఎక్కడో కానీ ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది. మీ వల్ల అవుతుందా లేదా? లేకపోతే అంతా కూడా ఇలా స్మూత్‌గా అవుతుందంటే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? ఇంకేమైనా సరే మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తామా అనుకోని మీకు మీరే కొంత సెల్ఫ్ డౌట్‌ని క్రియేట్ చేసుకోవడం కానీ, కాన్ఫిడెన్స్ అంటే మెయింటైన్ చేయలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయండి. సో, మీరేంటంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, వ్యక్తులతోని కనెక్షన్స్ పెంచుకోవడం కానీ అలాంటివి చెయ్యండి. బికాజ్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉండే వాళ్ళతో ఎంగేజ్ అవుతారో వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని పిక్ చేసుకోవడం జరుగుతుందండి. సో, దానివల్ల మీరేంటంటే హై వైబ్రేషన్సే మెయింటైన్ చేస్తుంటారు. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు పాస్ట్‌లో ఏ ప్రయత్నాలైతే చేశారో అవి పాస్ట్‌లో వర్కౌట్ అవ్వకపోతే ప్రెజెంట్‌లో మాత్రం వర్కౌట్ అవుతుంటాయండి. షేప్ తీసుకోవడం అయితే చూస్తుంటారు. మీకే ఈ చేంజెస్ చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంటది. కొన్నిసార్లు షాకింగ్‌గా కూడా అనిపిస్తుంటది. బికాజ్ ఎందుకంటే ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. మీ వల్ల అవ్వదు అనుకున్నది అవుతుంటదన్నమాట. సో, అది మీకేంటంటే డిఫరెంట్ వైబ్ ఇస్తుంటది. అండ్ ఇంకొకటి ఈ టైంలో మీ టెంపర్‌ని కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. కొంత పేషెన్స్ కూడా మీకు ఉండాలండి. బికాజ్ ఎందుకంటే మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది కానీ మూవ్‌మెంట్ ఏంటంటే ఫాస్ట్‌గా ఉండదు. స్టెడీగా ఉంటుంది. స్లోగా ఉంటుంది. మరీ స్లోగా ఉండదు అలాగని చెప్పి బట్ మీకేంటంటే పేషెన్స్ మాత్రం ఉండాలండి.
అండ్ మీ ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, లేకపోతే వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరే ఇనిషియేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. దానివల్ల మీకేంటంటే గుడ్ థింగ్స్ జరగాల్సినవి కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను అదే మీకు చెప్పాను. సో, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంటుందండి. అది ఆపర్చునిటీయా కాదా అనేది. సో, ఆలోచించుకొని మాత్రం ఏదైనా చెయ్యండి. మీ ఎమోషన్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నంత వరకు సిట్యుయేషన్స్ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటాయండి. ప్లస్ ఈ 2 పోర్టల్ పర్టిక్యులర్‌గా బ్యాలెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. మీ లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటాయి. ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తుంటాయి. బట్ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మాత్రం మీకొక బిగ్ టాస్క్ అండి. అది కేర్‌ఫుల్‌గా మీరు హ్యాండిల్ చేశారంటే ఈ మంత్ ఏంటంటే మీకు చాలా బావుంటుందని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో, క్లియర్ కట్‌గా అయితే డోర్ క్లోజ్ అయ్యే ఉంది. సో, ఈ డోర్ వెనక ఏముందనేది మీకు తెలీదు. అండ్ ఇది క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి మీరేంటంటే అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లోని ఇంకా క్లియర్ కట్‌గా ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారండి. ముందుకు వెళ్ళడానికి ఏం కనిపించట్లేదు. అసలు ముందుకు వెళ్ళినా సరే అక్కడ ఏదైనా సరే పాజిటివ్‌గా జరుగుతుందనే నమ్మకం కూడా మీకు లేదండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరున్నారు. సో, బేసిక్‌గా యూనివర్స్ మరి ఇలాంటి డోర్‌ని మీకోసం ఓపెన్ చేస్తుందా లేదా? లేకపోతే అసలు అంటే ఈ 2 పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాతైనా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమైనా చేంజ్ వస్తుందా లేదా అనేది మీకైతే క్లారిటీ వస్తుందండి. బేసిక్‌గా ఇప్పుడైతే మీకు హోప్ లేదు. మీరేంటంటే ముందుకు వెళ్దాం అనుకున్నా సరే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అయ్యే సూచనలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో యూనివర్స్ మరి మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్ ప్రకారం క్లియర్‌గా యూనివర్స్ ఒకటే చెప్తుందండి. ఇదేంటంటే అయిపోలేదండి. కంటిన్యూ అవుతుందంట. కాకపోతే ఇంకా మీరేంటంటే డీప్‌గా డిగ్ చేయాల్సుంటుందంట. అంటే మీరనుకోవచ్చు ఇదయిపోయింది ఇంకా ఇదింతే నా వల్ల అవ్వదు. లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో నేను చేసేదేం లేదు. నా రోల్ అనేది ఫినిష్ అయిపోయింది. లేకపోతే ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది అనే వైబ్స్ వస్తున్నప్పటికీ ఇది ఎండ్ అవ్వలేదు. సో, ఇది ఎండ్ అయిందా లేదా మీకు తెలియాలి అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంటే తెలిసే వరకు కూడా డిగ్ చేస్తూనే ఉండండి అని చెప్తుందండి యూనివర్స్. అంటే మీరు అనుకోవచ్చు ఇదయిపోయింది అని. బట్ అవ్వలేదు అని తెలియడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలండి. అయిపోయింది అనేది మీ ఫీలింగు. సో, దానికి యూనివర్స్ ఏంటంటే జస్టిఫికేషన్ కూడా చేసుకోమని చెప్తుందండి క్లియర్‌గా. సో, మీరు చేస్తారా లేదా అనేది మీ ఇష్టమే. బట్ సిట్యుయేషన్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. అది మీరు ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ప్రయత్నం చేయకపోయినా యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. అంతవరకు మీకేంటంటే ఇంకొక డోర్ ఓపెన్ చేయదు. సో, ఈ డోర్ అనేది క్లోజ్ అవ్వలేదు అని మీరు తెలుసుకున్న రోజు, మీరు ప్రయత్నాలు సరిగ్గా చేసిన రోజు ఈ డోరే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ డోర్ ఓపెన్ అవ్వదు. ఇంకొక డోర్ ఏదైనా సరే మేబీ ఓపెన్ అవుతుందేమో అని మీరు చూసినా సరే, ఇది మీరు క్లియర్‌గా తెలుసుకునే వరకు ఇంకొకటి కూడా మీకోసం ఓపెన్ అవ్వదంట. సో, యూనివర్స్ అదే క్లియర్‌గా ఇక్కడ చెప్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు? అసలు మీకోసం యూనివర్స్ ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు డిసప్పాయింట్‌మెంట్ ఉంటుందంటండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్పే అవ్వాలి, లేకపోతే ఫినాన్సెసే అవ్వాలని కాదు కానీ, ఏదో ఒక సిట్యుయేషన్‌లో డిసప్పాయింట్‌మెంట్ మాత్రం ఉంటుందంట. సో, కొంచెం చూసుకోండి. ఎందుకంటే, డిసప్పాయింట్‌మెంట్ అనేది ప్రతి మనిషికి ఏదో ఒక వేలో ఉంటుందండి. ఎవరు కూడా వాళ్ళ లైఫ్‌లో 100% హ్యాపీగా ఉండరు. ఈవెన్ ఉందాం అనుకున్నా సరే, అలా అంటే వాళ్ళ కర్మ వాళ్ళని ఉండనివ్వదు. సో, మీకు కూడా ఏంటంటే బేసిక్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మేబీ అది టెంపరరీగానే అవ్వచ్చు. బట్ డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. సో, దానివల్ల మీరేంటంటే మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ ఔట్ చేసుకోవద్దండి. దాన్ని ఏంటంటే మీరు ఎక్కువ ట్రబుల్ చేయొద్దు. అండ్ మీరు కూడా ఆ ట్రబుల్‌ని ఫేస్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే
మీకు ఈ డిసప్పాయింట్మెంట్ ఉన్నంత మాత్రాన మీరు ఏదో చేసేస్తాం అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీకు అయితే ఏం రాదంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. మీలో కొంతమంది ఉంటారండి. ఇక్కడ ఆల్రెడీ యూనివర్స్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ ని డీప్ గా డిగ్ చేయమని చెప్తుంది. అది అవ్వలేదు అని తెలుసుకోవడం కోసం అయినా సరే మీరు ఇంకా ఇంకా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని చెప్తుంది. అలానే ఆ సిచ్యువేషన్ వేరు, ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో డిసప్పాయింట్మెంట్ ఉంది కదా అని చెప్పి మీరు ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో ఎక్కువ ఇంటర్ఫియర్ అయిపోయి ఆ సిచ్యువేషన్ ని ఎక్కువ కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం ఆ సిచ్యువేషన్ నుంచి మీకు వచ్చేది కూడా ఏం లేదు. సో ఇవి 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండి. ఒకటైతే కాదు. ఎందుకంటే మీలో కొంతమంది ఏంటంటే అన్నింటిని ఒక సిచ్యువేషన్ తోనే లింక్ చేసుకుంటారు. డాట్స్ అనేవి ఎలా కనెక్ట్ చేస్తారంటే ఒక సిచ్యువేషన్ కి డాట్స్ కనెక్ట్ చేస్తారు. సో అలా కాదండి. ఒక మనిషి లైఫ్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. ప్లస్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. బట్ ఒక సిచ్యువేషన్ లో మాత్రం మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మీరేంటంటే మిమ్మల్ని మీరు ఎక్కువ పుష్ చేసుకొని ఏదో చేసేయాలి అని మాత్రం చూడొద్దండి. దానివల్ల మీకైతే అసలు ఏం రాదంట. వేస్ట్ అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. మరి ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది కూడా. అండ్ ఇంకొకటండి, మీ జెండర్ ఉన్న పర్సన్ తో మీకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుందంట. అంటే డీప్ గా ఉంటుందండి. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. నాకు తెలిసి వీళ్ళు మీకు ముందు నుంచి కూడా ఫ్రెండ్ అవ్వచ్చు. లేకపోతే కొత్తగా అయినా సరే ఫ్రెండ్ అవ్వచ్చు. బట్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఇంకా డీప్ అవుతుందంట. సో వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి. కానీ సేమ్ జెండర్ అంటే మీరు అమ్మాయి అనుకోండి, వాళ్ళు కూడా అమ్మాయే. మీరు అబ్బాయి అనుకోండి, వాళ్ళు కూడా అబ్బాయే. సో సేమ్ జెండర్ వాళ్ళతో డీప్ కనెక్షన్ అయితే ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా నేను చెప్పాను కదండి, ఈ 22 అనే నెంబరే ఇందాకే నేను చెప్పాను కదండి, 22 పోర్టలే బ్యాలెన్స్ ని ఇండికేట్ చేస్తుంది, హార్మోనీని ఇండికేట్ చేస్తుంది. రిలేషన్షిప్ కానీ కనెక్షన్స్ కానీ డెవలప్ అవుతాయి అని చెప్పి కొంత ఇండికేషన్ ఇస్తుంటది. సో ఇది ఏంటంటే గుడ్ సైన్ అండి. సో ఇలాంటి పర్సన్ ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు అంత ఈజీగా ఎవరికి కూడా దొరకరు. సో మేబీ ఈ ఫ్రెండ్షిప్ వల్ల మీ లైఫ్ అనేది మారొచ్చు. లేకపోతే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి కొంత చేంజ్ అవ్వడానికి వాళ్ళు ఏంటంటే మీకు కోఆపరేట్ చేయొచ్చు. ఏదైనా సరే అలాంటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐ మీన్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ ఈ కార్డు కూడా వచ్చింది అంటే మనీ కానీ ప్రాపర్టీ కానీ వస్తుందండి. మీలో కొంతమందికి ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావాల్సి ఉంటుంది. ఆర్ మనీ అయినా సరే మీరు డిమాండ్ చేస్తుంటారు. సో అది రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా 2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఆ రకంగా మనీ కానీ ప్రాపర్టీ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విన్నింగ్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కానీ లాగ్ చేసి మీరే అంటే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఉంటే మాత్రం అది రాదండి. బికాజ్ ఇది కూడా ఒక ఆపర్చునిటీయే. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు గ్రాప్ చేసుకోకపోతే తర్వాత దీనికోసం మీరు ఎంత ట్రై చేసినా సరే మరి రాదు. సో దీన్ని ప్రాపర్ గా మీరు యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ గా మీరు ఏంటంటే హ్యాండిల్ చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్సెస్ అనేవి ప్రతిసారి రావన్నమాట. సో ఛాన్స్ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులు డబ్బులు ఇచ్చేస్తాం, లేకపోతే ఆస్తులు ఇచ్చేస్తాం అన్నప్పుడు ఆస్తి తీసుకోవడానికే చూడండి. కానీ వాళ్ళు ఇప్పుడు ఇచ్చేదేంటి, మాకు అలా వద్దు అనుకొని మీకు వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉండి మీరు ఇంకేదో చేయాలనుకుంటే మాత్రం తర్వాత రాకపోవచ్చు కూడా. సో దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు బట్టి కూడా వాళ్ళు ఇవ్వడం ఇవ్వకపోవడం కూడా ఉంటుందండి. అది కూడా కొంచెం చూసుకోండి. కొంతమంది ఏంటంటే ఇస్తాం అంటారు కానీ ఇవ్వరు. అంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంటారు. సో అలాంటివి కూడా కొంచెం చూసుకోండి. ఎందుకంటే మేబీ వాళ్ళు అక్కడ కూడా స్ట్రాటజీ అనేది అప్లై చేయొచ్చండి. సో ఆ స్ట్రాటజీ అనేది ఎలా అయినా ఉండొచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. బట్ అల్టిమేట్ గా డబ్బులు అయితే మాత్రం వస్తాయండి. గ్రోత్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ ఫినాన్షియల్ గా మీకు బాగుంటుందండి. కెరియర్ ఆస్పెక్ట్ లో కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే అంటే స్ట్రగుల్ అనుకుంటున్నారో అది మీకు బెటర్ అవుతుంది. మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, వ్యక్తులకు డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు కానీ ఉంటారు కదండీ! అలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరేంటంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలండి. అవి వాటికి అవే వచ్చేసే పరిస్థితి లేదు. కొంచెం గట్టిగా అడగడం కానీ, కొంచెం వాటి మీద ఫోకస్ చేయడం కానీ చేయాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలండి. ఎవరైనా సరే గోల్డ్ ఇంకెవరికైనా ఇచ్చేసినా అలాంటి వాటి కోసం కూడా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మాక్సిమం ఇచ్చేస్తారండి.
ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వర్కౌట్ అయిపోతుంది. కాకపోతే మీరు కూడా ట్రై చేయాలి. మిరాకిల్స్ కూడా జరుగుతాయండి మీ లైఫ్‌లో. ఈ 2-2 పోర్టల్ అనేది మీకు కూడా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. సో, ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉన్నాయి. మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే అంటే ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా సరే, మీకు కూడా అంటే ఛాన్సెస్ అనేవి పాజిటివ్‌గా ఉన్నాయండి. ఇది కూడా మీకు బాగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. బట్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీకు వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్ ఉన్నట్టుందండి. ఎవరో కొంతమందితోని మీరు ఎందుకో కానీ అగ్రీ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి మీకు ఏంటంటే నేచురల్ కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వట్లేదు. సో, చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఈ వ్యక్తులతోని సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళని హ్యాండిల్ చేయలేక మీకేంటంటే చాలా హెడ్‌ఏక్ వస్తుంది. సో, ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, ఈ వ్యక్తులు మీరు ఇప్పుడు కలుస్తారండి. వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీస్‌తో ఇంటర్ ట్విన్ అవుతాయని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఇద్దరు కూడా ఒక అండర్‌స్టాండింగ్‌కి రావడం కానీ, కొన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఇది మీరు రియూనియన్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ థింగ్స్ అనేవి బెటర్ వేలో షేప్ అవుతున్నాయి అనే ఫీలింగ్ అయినా మీకొస్తుంటది. కొన్ని డౌట్స్ ఉంటే అంత ఈజీగా ఒకేసారి థింగ్స్ అనేవి మారిపోవు కదా! బట్ ఈ డౌట్స్ అనేవేంటంటే స్లోగా చేంజ్ అవుతుంటాయండి. మీకే అర్థమవుతుంటది. ఇందులో గ్రోత్ ఉంది. లేకపోతే ఇందులో సక్సెస్ ఉందని. మీరేంటంటే బేసిక్‌గా అనుకుంటారు. ఈ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొచ్చా? ట్రస్ట్ చేయకూడదా? వీళ్ళు అంటే ఏ ఉద్దేశంతో వస్తున్నారో? వీళ్ళ పరిస్థితి ఏంటో? అని ఇలా అనుకుంటుంటారు. బట్ స్లోగా మీరు స్టార్ట్ చేసిన తర్వాత అర్థమవుతుందండి. వాళ్ళకైతే నెగెటివ్ ఇంటెన్షన్స్ ఏమి లేవు అని చెప్పి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు కూడా యాటిట్యూడ్ చూపించడం ఇగోయిస్ట్‌లా ఉండడం కానీ, థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని కానీ, అలా ఉండొద్దండి. అది కరెక్ట్ కాదు. జెంటిల్‌గా ఉండడానికి ట్రై చేయండి. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవాలండి. సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు మీరు. బేసిక్‌గా మీరేంటంటే, ఈ మంత్‌లో చాలా చేంజెస్ చూస్తారు. ఎందుకంటే, ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లోని రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా చాలా చేంజెస్ వస్తాయండి. ఇవేంటంటే పాజిటివ్ చేంజెస్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఎవరైనా వ్యక్తి మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళతో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ ఉన్నా సరే, అది కూడా మీకేంటంటే కొంత క్లారిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడే మీకు సిట్యుయేషన్స్ హోప్‌ఫుల్‌గా అనిపించవు. బట్ బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. ఛాన్స్ తీసుకోవచ్చు అనే క్లారిటీ మాత్రం వస్తుంది. సో, దీనికి మీరు స్టిక్ అయ్యి ఉండడం అయితే మంచిది. అండ్ ఈవెన్ నేను చెప్పాను కదా! వ్యక్తులతోని ఎక్కడా కూడా కాన్‌ఫ్లిక్ట్ మాక్సిమం పెట్టుకోవద్దండి. ఆఫీస్‌లో కాదు, బిజినెస్‌లో కాదు, లేకపోతే ఇంట్లో కాదు, ఎక్కడా కూడా వద్దు. చాలా వరకు వ్యక్తులు మీకు అంటే ఆడ్ వైబ్స్ ఇస్తున్నా, మీరు మాత్రం కొంత ఈ సిట్యుయేషన్‌లో కూల్‌గా ఉండడానికే ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే సిట్యుయేషన్స్ ఫైనల్‌గా మీ కంట్రోల్‌లోకొస్తున్నాయి. అంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు నిజానికి. బట్ కంట్రోల్‌లోకొస్తున్నాయి కాబట్టి మీరేంటంటే, ఒక మంచి వ్యక్తిలా ఉండడమే మీకు మంచిదండి. యూనివర్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటది కాబట్టి, జాగ్రత్తగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఇదైతే క్లియర్ కట్‌గా పాజిటివ్స్ అయినాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మీకు డౌట్స్ అయితే ఉంటాయి. వర్కౌట్ అవుతుందా లేదా? అసలు ఏంటి పరిస్థితని. సో, ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వడానికి కానీ, లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతున్నాయని తెలియడానికి కానీ 1 ఇయర్ పడుతుందండి. సో, మీరు అప్పటి వరకు సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయడం, వ్యక్తుల్ని స్టడీ చేయడం మాత్రమే చేయాలి. బట్ మీ వైపు నుంచి ఏదో కంట్రోల్ చేసేస్తాం అంటే, ఇది ఎలా అయినా చేంజ్ అయిపోవచ్చండి. యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది. ఛాన్స్‌ని తీసుకోవడానికే ట్రై చేయండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.